మేడం ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది మే మాసం చెప్పండి. మే 1 యాక్చువల్గా జూపిటర్ మూవ్ అవుతున్నారు, అంటే 7th హౌస్ నుంచి 8th హౌస్ కి మూవ్ అవుతున్నారు. కానీ ఈ రాశికి అధిపతి అయిన ఆయన వస్తున్నారు, శుక్రుడు చూస్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే 6వ ఇంట్లో మనకి మెర్కురీ అంటే ఏంటి 12వ లార్డ్ ఉన్నాడు, అండ్ ఆల్సో అలాగే మార్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కనుక ఏమవుతుంది, 6th ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే 8th కి మనకి జూపిటర్ వెళ్తున్నారు. సో ఏంటి ఎక్కడ ఫేవరబుల్ గా ఉంది, పెళ్లి కాని వాళ్ళకి తప్పక పెళ్లి అవుతుంది, ఫేవరబుల్ కండిషన్. అంటే మాంగళ్య బలం అంటాం కదా, సో అది కొంచెం బాగానే ఉందని చెప్పుకోవాలన్నమాట. అంటే చేసుకునే వాళ్ళకి, లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ఇంకా మెరుగుపడుతుంది అని చెప్పుకోవాలి. ఫ్రమ్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి. ఇప్పుడు సన్ ఏమో ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు 7th హౌస్ లో, సో అది కూడా ఒక మంచి సూచనే మనకి. సో ఇవన్నీ ఏంటంటే ఉన్నాయి కనుక తప్పక వీళ్ళకి ఎక్స్పెన్సెస్ ఒకటి చాలా ఎక్కువ అవుతుంది, మిశ్రమ ఫలితాలు ఘోషిస్తోంది ఈ నెల అని చెప్పడానికి అనమాట. ఇది తులారాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే. 6వ ఇంట్లో రాహు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్, ఫారెన్ టచ్ ఏంటంటే భాగ్యం అనేది అక్కడ డెవలప్ అవడం కానీ, లేకపోతే వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటే కనుక తప్పక వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది కన్సల్టెన్సీ బిజినెస్ లో ఉంటారు, ఆన్లైన్ లో బిజినెస్లు చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కెరీర్ అడ్వాన్స్మెంట్ బాగానే ఉంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనకి స్టూడెంట్స్ మనం చూసాము అంటే తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాలంటే ట్రావెలింగ్ అధికం, అంటే ఏంటంటే స్థాన చలనం ఎక్కువ కనిపిస్తోంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. అండ్ వీళ్ళు ఏంటంటే తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, అంటే మక్కువ చూపిస్తారు దానికి. 12th అంటే స్పిరిచువల్ పర్స్యూట్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. 12th లో మనకి కేతు ఉన్నారు కనుక తప్పక ఇవి రెండు. అండ్ 5th లో శని ఉన్నారు కనుక శ్రమ పెడతారు, అంటే ఏదైనా ఇవ్వాలన్నా కూడా శ్రమ పడవలసిన ఒక తరుణం. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల కోసం చూసిన అంటే పిల్లలు కావాలి అని చూస్తున్న వాళ్ళకి కూడా మంచి సూచనలు కనిపిస్తాయి ఈ నెల. ఎందుకంటే 5th శని తప్పక ఇస్తాడు కానీ కొంచెం డిలే చేస్తాడు అని చెప్పుకోవాలన్నమాట. అండ్ అది కూడా మంచిగానే ఎంజాయ్మెంట్ గానే ఉంటుంది, హ్యాపీగానే ఉంటారు అని చెప్పుకోవాలి, బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో ఎస్పెషలీ వీళ్ళు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వచ్చాము అంటే వీళ్ళు బాసెస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. అలా కెరియర్ ఆపర్చునిటీస్ చాలా వస్తాయి వీళ్ళకి అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది బాగుంటుంది కూడా వీళ్ళకి. ఎందుకంటే 10th లార్డ్ ఇప్పుడు 6th లో ఉన్న మళ్ళీ 7th కి వస్తున్నాడు, అప్పుడు 7వ ఇంటికి వచ్చినప్పుడు పార్ట్నర్షిప్ బిజినెసెస్ చాలా బాగుండాలి. అదే చేసేవాళ్ళు, బిజినెస్ వెంచర్స్ చేసేవాళ్ళు చాలా మంది పార్ట్నర్స్ గా ఇంట్లో వాళ్ళైనా ఉండొచ్చు కదా, అంతే ఎవరైనా పార్ట్నరే కదా. ఇప్పుడు బిజినెస్ కూడా పార్ట్నర్స్ గా ఉండొచ్చు తప్పక. అంటే వాళ్ళు కలవాలి, వాళ్ళ మైండ్ సెట్ కలవాలి, ఇద్దరు కలిసి ఒకే బిజినెస్ చేయాలి అనుకోవాలి, దాంట్లో లాభాలు పొందాలనుకోవాలి. ఇవన్నీ ఉంటే ఎవరైనా సరే. అందుకనే మనం విడిగా ఎందుకు చెప్తున్నాం, బిజినెస్ పార్ట్నరు అండ్ లైఫ్ పార్ట్నర్ అనేది దాంపత్య జీవితం అనేది, అందుకని విడిగా చెప్తున్నాం. మన జాతకం చూసినప్పుడు రెండు కలిపే చూడాలన్నమాట. తప్పక ఎవరైనా ఉండొచ్చు బిజినెస్ పార్ట్నర్ కింద, అది విడిగానే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే అదొక లైఫ్ పర్పస్ అనుకుందాం దానికి, అదొక పర్పసే కదా అది. దాంట్లోంచి మనం ఫైనాన్షియల్ అంటే ఏంటంటే వెల్త్ తీసుకుంటున్నాం, మన రోజువారీగా మనకి ఏమేమి కావాలో దాంట్లోంచి మనకు వస్తుంది కనుక తప్పక వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఈ లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. కానీ అదేంటంటే దుబ్రా చేయరు, తప్పక ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు, ఇన్వెస్ట్మెంట్ కిందే ఉంటుంది అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ సూచన ఏం చెప్పడం అంటే ఎక్కువ లోన్స్ తీసుకోవద్దు. మనకి కొంతమంది ఏం చేస్తారంటే లోన్ వస్తుంది కదా తీసుకుంటారు, అది కట్టలేక బాధపడుతూ ఉంటారు, మళ్ళీ కొన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అని రోజువారీ జీవితం అయితే గడవాలి కదా, సో అది చూసుకోవాలి అని చెప్పడం అనేది సూచన అన్నమాట. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. శుక్రుడు కూడా మనకి 7th కి వచ్చేస్తున్నాడు, బాగుంటుంది. ఈ నెల ఏంటంటే 3-4 ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అనమాట, 10th 19th, అది బాగుంటుందని చెప్పుకోవాలి. కానీ మేజర్ ఈవెంట్ ఏంటంటే జూపిటర్ మూవ్మెంట్ 8th కి. సో అదొకటి 6th లార్డ్ 8th కి వెళ్ళడం మూలని వీళ్ళకి బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే సూచన అలాగే మైనస్ అండ్ మైనస్ ప్లస్ కింద తీసుకోవాలన్నమాట. సో వీటికి పరిహారం అంటే మనం ఏం చేయాలి అంటే
గణపతికి చేయాలి ఫస్ట్, అడ్డంగాలు రాకుండా. నెక్స్ట్ గురు కాళ్ళు పట్టుకోవాలన్నమాట. గణపతి ఇవి రెండు కాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది. సరిపోదు, చేస్తూనే ఉండాలి. Okay. ఒకసారి పట్టుకుంటే ఎలా సరిపోతుంది, అది అంటే చేస్తూ ఎంతకాలం చేయాలి మేడం మామూలుగా ఇలా చేయాలి మళ్ళీ అంటే ఏంటంటే అది జాతకం పరిశీలించినప్పుడు ఎంతకాలం అనేది చెప్పాలి, తెలుస్తుంది. ఇదేంటంటే గురువు ఏమో ఒక సంవత్సరం పాటు అక్కడ ఉంటారు Okay, కదా, okay. మరి సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటారు. మ్మ్. సంవత్సరంన్నర కూడా పట్టుతుంది. దాంట్లో వక్రించడం అనేది అక్టోబర్లో జరుగుతుంది. Oh. సో ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం నెల నెల రాశి ఫలితాలు చెప్తున్నాం కనుక అవన్నీ కవర్ చేస్తాం మనం. Okay. ఇంకా ఫ్యూచర్ కదా అది, నెక్స్ట్ మాస ఫలితాలు చెప్పేటప్పుడు డిఫరెంట్ వస్తుంది. Yes. అందుకని మిశ్రమ ఫలితాలు చెప్తున్నాం. Right. కాన్సన్ట్రేట్ ఆన్ హెల్త్ అండ్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. Okay. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. పరిహారాలు తప్పక గురుకాళ్ళు పట్టుకోవాలి. శనివారం తప్పక ఇంట్లో అయినా సరే ఒక దీపం పెట్టుకోండి, మంచిది. Okay. హనుమాన్ చాలీస చదువుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే గోవుకి మనకి వీట్ ఫ్లవర్ తోటి ఏదైనా ఒకటి చేసి పెట్టడం, ఇప్పుడు ఎస్పెషలీ ఫస్ట్ వీక్ ఆఫ్ మే చేసి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే మూమెంట్ Moment ఉండేది కనుక కాబట్టి. ఉంది కనుక. సో కలర్స్ విషయం చెప్పండి. కలర్స్ విషయానికి వస్తే వీళ్ళకి తుల వాళ్ళకి మనం రోజ్ పింక్ అని చెప్దాము. రోజ్ Okay. పింక్ అండ్ సిల్వర్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. రెండు బాగుంటాయి, కాంబినేషన్ కూడా చాలా 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 బాగుంది. మంచి కాంబినేషన్స్ ఇవన్నీ Okay. బాగుంటుంది. ఎందుకంటే మెర్కురీ కూడా మూవ్ అవుతున్నారు కదా మరి. సో పార్ట్నర్స్ కి అయితే బాగుంటుంది చాలా. తులారాశి వారికి చాలా బాగుంది మిశ్రమ ఫలితాలు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి. ముఖ్యంగా మేడం చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. గణపతిని ఆరాధించడం, అలాగే చెప్పినటువంటి దానాలు కానివ్వండి, పరిహారాలు తూచా తప్పకుండా పాటిస్తూ మీరు రోజ్ పింక్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. కలర్స్ విషయానికి వస్తే సిల్వర్ని కూడా కాంబినేషన్ వాడినా పర్వాలేదు. ఏదేమైనప్పటికీ ఈ కలర్స్ వాడుతూ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటే మీకు మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి వాటిని గోప్యంగా ఉంచి వాటి రిజల్ట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో తులారాశి వారు అందరికీ ఈ విషయం చేరాలంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను.